నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నేషనల్ హైవే పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మండలం కానాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా విచిత్రంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు. నంద్యాలలో మాంసం విక్రయ దుకాణాలున్నాయి. చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలను తరలించేందుకు కొందరు దుకాణదారులతో ఒప్పందం. నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డు స్థలంలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలి. రావుస్ జేఈ మెయిన్స్ ర్యాంకర్స్ లను అభినందించిన మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్. జగన్మాత పార్వతీదేవి స్నానము చేసిన మారునీలు చెలిమే కోనేరు ఒక శివాలయంలో ఉంది. త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో రూట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించిన మంత్రి రహదారుల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని జాతీయ రహదారుల అధికారులకు ఆదేశించిన మంత్రి నంద్యాల మండలం కానాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన ఇండ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణానికి తమకు కొంత సమయం ఇవ్వాలంటూ నిరసన చేశారు. తమ ఇళ్ల స్థలాలు అధికారులు క్యాన్సిల్ చేయొద్దంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల్లో నిర్మాణానికి సరైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అధికారులు క్యాన్సిల్ చేస్తే ఆత్మహత్య శరణ్యమంటున్నారు.
కానాల గ్రామస్తులు ఆ స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే అధికారులు అడ్డుపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి పనులు చేయడం దారుణమని ఆగ్రహించారు. రండి మాకు నడుచుకుంటాడమ్మా అట్టే అట్టారది రండి రండిమ్మా ఓకే నా పేరు చెప్పాలా అయ్యా, మాది కానాల, నంద్యాల జిల్లా కానాల గ్రామం. మాకు గవర్నమెంట్ పటాలు వచ్చినాయి. పటాలు వచ్చింటే మేము అందరం పటాలు ఇండ్లు కట్టినీకోకుండా డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మాకు నిలిపిస్తున్నారు. మాకు ఇన్ని టైంలలో మాకు డబ్బులు లేక, పరిస్థితులు బాగాలేక, బ్రెయిన్ స్ట్రోకులు కట్టి జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చి, అవి వచ్చి ఇవి వచ్చి కొద్ది ఇబ్బందులు పడి ఆరోగ్యపరంగా దెబ్బలు తిని డబ్బులు ఉండే డబ్బులల్లో అయిపోయేసుకొని ఈ పొద్దు ఏదో కట్టుకుందాం చేసుకుందాం లేని పంటలు వచ్చిన తర్వాత ఏదో అమ్ముకొని పంటలు వచ్చిన తర్వాత ఏదో కట్టుకుందామని మనం అనుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చి మేము కట్టనీయం చేయనీయం అని ఆపేసినారు మొత్తానికి. ఈ దినమున మేము అందరం కలిసి మా ఊరు ప్రజలు, మా ఊరు మనుషులు, అక్కగారు, అవ్వగారు, తాతగారు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి నిలవన్నాం కలెక్టర్ కాడ. ఈ కలెక్టర్ వాళ్ళు ఏమంటారంటే 6 మందికే టైం ఇవ్వాలన్నా కలసనీయం చేయమని వాళ్ళు అంటున్నారు. మేము కూడా అర్జీలు అవి ఇవి అని తీసుకొని వచ్చినాం, పటాలు కూడా చేత పట్టుకొని వచ్చినాము. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆ పైనుంచి ఆర్డర్ వచ్చింది కట్టేయం అది ఇది అంటారు. మేము అడిగేది అంటే ఏమంటే 1 నెల టైం ఏంటి సార్, మేము అందరం పొటాలు వేసుకొని బతుకుతాము. ఇండ్ల సంగతి విషయం తర్వాత విషయము అని ఏదో పొటాలి వేసుకొని ఏదో చేసుకుంటాం సార్. మీ సంవత్సరాలు అడగవుదులే అడుగు. నమస్కారం సార్, నేను కలెక్టర్ గారితో మాట్లాడాలని పెట్టుకుంటున్నాను. దానికి నీళ్లు లేవు, కరెంటు లేదు. ఆ రెండు లేకుంటే ఎలా చేసుకోవాలి? కొట్టం వేసుకుని కూడా మా ఊర్లో జమ్ము లేదు. ఉన్నేళ్ళు ఉంటారు, లేనేళ్ళు ఉంటారు. మీరు దయచేసి మాకు కరెంటు నీళ్ళ వసతి చేసుకుంటే సంవత్సరం టైం ఇస్తే మీరు కూడా డబ్బులు సాయం చేస్తే వేసుకుంటాం సార్. మమ్మల్ని ఎవరు ఆపకూడదు. ఆపితే ఏదైనా తీసుకొని సచ్చేది మటుకు ఖాయం. ఏదైనా జాతర జరుగుతుందంటే అక్కడ ఎడ్ల పందాలు, గుర్రం పోటీలు, కోడి పందాలు నిర్వహిస్తుంటారని వింటుంటాం. అయితే నంద్యాలలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా విచిత్రంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనేందుకు అనేక మంది తరలి వచ్చారు. గాడిదల బల ప్రదర్శన పోటీలో వివిధ ప్రాంతాల నుంచి 13 గాడిదలు పాల్గొన్నాయి. 150 కిలోల బరువును మోస్తూ పరిగెత్తాయి. ఈ గాడిదలు 1234 మీటర్ల దూరం బరువులు మోసిన గాడిద ప్రథమ స్థానంలో నిలిచింది. గాడిద యజమానికి 15,000 రూపాయలు నగదు బహుమతి అందుకున్నారు. గాడిదలను ఇట్టి సభ్యులుగా భావించి రజకుల వాటికి రకరకాల సినిమాల పేరుతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేసి పోటీలో పాల్గొంటున్నారు. రజకులను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతి ఏటా శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. 5వ నెంబరు చిన్నవంగలి నవదీప్ గారి గాడిద పోటీలో పాల్గొనటకు కోర్టు ఆవరణలో సిద్ధంగా ఉన్నది. తదుపరి కోరుతున్నాము 7వ నెంబరు ఆకుమల్ల మదన్ గారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. బాగున్నదా 5వ నెంబరు ఆటో ఎనికెళ్ళాలి. ఎండ ఎక్కువ కదా. 5వ నెంబరు చిన్నవంగలి నవదీప్ గారి గాడిద పోటీలో పాల్గొనటకు కోర్టు ఆవరణలో సిద్ధంగా ఉన్నది.
పైకి పోయిరా. పైకి పోవాలి, ఇక్కడ చెట్టు కింద లేదు, తక్కువాల్సిందే. ఐదో నెంబరు చిన్నవంగళి నవదీప్ గారి కాడ స్కూల్లో అన్న ఆకుమల్ల మదన మీరు కూడా రెడీ అంటారన్నా. భోజన విధానం ఏం లేదు, భోజన విధానము ఏమి లేదు, కంటిన్యూషన్. ఆకుమల్ల మదన కూడా మీరు కంటిన్యూషన్ ఉండాలి అన్న. సైడ్ ఇవ్వాలన్నా ఇక్కడ కూర్చునే వాళ్ళకు. ఆకుమల్ల మదన గారు శ్రీ జమ్ముల పరమేశ్వరి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పందాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక 25 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా 13 గాడిదలు రావడం జరిగినది. ఇప్పుడు గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరిగినది. కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మవారికి రూపంగా ధన రూపంగా మరి చందాలు ఇచ్చి మరి అమ్మవారి తిరునాళ్లకు సహకరించిన దాతలకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తున్నాము. అమ్మవారి తిరునాళ్లలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేశారు. అమ్మవారికి వడ్డీయడం గాని భోజనాలు పెట్టడం గాని మరి రకరకాలుగా మరి అమ్మవారి వంటకు సహకరించినారు. కందిబ్యాళ్ళు, నూనె డబ్బాలు, బెల్లము, బియ్యము రకరకాలుగా ఇచ్చినందుకు వారికి అందరూ కూడా అమ్మవారి కృప కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మరి ఈ రోజు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది భక్తాదులకు మనవి చేస్తున్నాం. కొద్ది నిమిషాలలో గాడిద పందెములు మొదటి ప్రైజు జిల్లెల శ్రీరాములు 10,000 రూపాయలు, రెండో ప్రైజు 8,000 రూపాయలు నూర్ భాష గారు, మూడో ప్రైజు చిన్న బతిరెడ్డి గారు 6,000 రూపాయలు, మరి నాలుగో ప్రైజు 4,000 రూపాయలు జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు గారు, ఐదో ప్రైజు గూటుపల్లి నాగన్న గారి కుమారుడు గూటుపల్లి మధు గారు, ఆరో ప్రైజు మరి హుస్సేన్ కుమారుడు పుల్లన్న కర్రెన్న. నంద్యాలలో మాంసం విక్రయ దుకాణాలు ఉన్నాయి. చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు తరలించేందుకు కొందరు దుకాణదారులతో ఒప్పందం చేసుకుని ప్రతిరోజు వ్యాన్లో వ్యర్థాలు తరలిస్తున్నారు. దీనికోసం ముందస్తు అడ్వాన్స్ సైతం చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధించింది. చెరువుల్లో కోడి వ్యర్థాలు ఉపయోగిస్తే ప్రజారోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయినా కొంతమంది మానడం లేదు. మండలాల్లో చాప కింద నీరులా ఈ వ్యాపారం సాగుతుంది. చేపలకు మేతగా వేసే వేరుశెనగ చెక్క ధర ఎక్కువ. 6 నెలలకు సగటున ఎకరాకు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మాంసం అది లక్షల్లోపే అవుతుంది. సాంప్రదాయ చేపల మేత కిలో 35 ధర ఉండగా చికెన్ వ్యర్థాలు 10 రూపాయలకే దొరుకుతున్నాయి. ఒక ఎకరా చేప చెరువుకు సాంప్రదాయ మేత రోజుకు 20 కిలోలకు 700 అవుతుంది. కూలీ మరో 200 అదనం. నెలకొచ్చేసరికి సుమారు 25,000 అవుతుంది. అదే కోళ్ల వ్యర్థాలు 20 కిలోల డ్రమ్ము సుమారు 2,000కే వచ్చేస్తుంది. నెలకు 12,000 నుంచి 14,000 ఖర్చు అవుతుంది. డంపింగ్ యార్డులకు తరలించాలి. కానీ ఆ వ్యర్థాలను సైతం కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు మాంసం దుకాణాల వద్దకి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో గత 7 సంవత్సరాలుగా మైనార్టీ ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడం దారుణమని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ విమర్శించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ జాగో నేషనల్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ పాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మైనార్టీ ఉర్దూ కళాశాల ఏర్పడి 7 సంవత్సరాలు దాటినా నేటికి సొంత భవనం లేక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కేవలం 2 గదులలో ఉర్దూ జూనియర్ కళాశాల నడపడం దారుణమన్నారు.
2018లో నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. నంద్యాల చుట్టుపక్కల పరిసరాలలో మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నంద్యాల పట్టణానికి ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరైంది. నేడు నంద్యాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ చొరవ చూసి ఉర్దూ జూనియర్ కళాశాలను నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డు స్థలంలోనే మాజీ ఎక్ప్రా పాఠశాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు అందరికీ ముందుగా ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం PDSU నంద్యాల జిల్లా కమిటీ తరఫున ముందుగా ఏదైతే ఉర్దూ జూనియర్ కళాశాల భవనాన్ని ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాజీ వక్ఫ్ బోర్డు స్థలం 2 ఎకరాలు ఉంది. అక్కడ బిల్డింగ్ కూడా రెడీగా ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీగా ఉంది. 2025-26 సంవత్సరంలో అక్కడ ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వామపక్ష CPI, CPM అలాగే మన MCPI మైనార్టీ సంఘాల నాయకులు, విద్యార్థి యువత సంఘాల నాయకులు అందరూ మెజార్టీగా తీర్మానించడం జరిగింది. అందరి ఉద్దేశం ఏమంటే 2025-26 సంవత్సరం అకాడమిక్ స్టార్ట్ అవుతుంది 3 నెలల్లో. దాదాపు 2018 నుంచి నేటి వరకు 8 సంవత్సరాలైన ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం నంద్యాలలో దారుణం. ఏదంటే మన పాలిటెక్నిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాత్కాలికంగా 2 రూముల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎలా నడుపుతారని చెప్పి మేము ఈ రోజు ఉన్న పాలక వర్గాలను ప్రశ్నిస్తున్నాం. నంద్యాలలో న్యాయశాఖ మినిస్టర్ ఉండారు, మైనార్టీ శాఖ మినిస్టర్ ఉండారు. ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని, ఆయన పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని శాశ్వతంగా బిల్డింగ్ కోసం ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2018 నుంచి నేటి వరకు గత పాలకులు మొత్తం వచ్చిన డబ్బులు మొత్తం సాగడం జరిగింది. ఇప్పటికైనా శాశ్వత బిల్డింగ్ ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు తీర్మానం చేస్తాం. ఆ రాబోయే రోజుల్లో కలిసి వచ్చే వామపక్ష పార్టీలు, విద్యార్థి యువన సంఘాలు, మైనార్టీ సంఘాలు, SDP నాయకులు అందరినీ కలుపుకొని ఉర్దూ జూనియర్ కళాశాల సొంత భవనం నిర్మించేంత వరకు ఏదైతే రెడీగా ఉంది ఇక్కడ అక్కడ లేకపోయినా న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుని ఎక్కడైనా ఓకే చెప్పి బిల్డింగ్ 2025 సంవత్సరాలు చేస్తే కూడా మేము ఓకే అంటాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమం శ్రీకారం చెప్తాం. ఇప్పుడున్న నూతన లోకేష్ బాబు చెప్తున్నారు, పాదయాత్రలు తిరిగినారు, రాష్ట్రం మొత్తం తిరిగినారు, విద్యార్థులకు విద్య పెద్దపీట వేస్తారని చెప్పినారు. ముందు మీకు మైనార్టీ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక కూటమి ప్రభుత్వం BJP తొత్తుగా ఉండే కూడా కూటమి ప్రభుత్వానికి ఈరోజు గెలిపించిన నంద్యాల ప్రాంతాలు కూడా ఇప్పటికైనా న్యాయశాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి ఉర్దూ జూనియర్ కళాశాల బాలయ్య కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డు స్థలంలో ఏర్పాటు చేయాలని కృషి చేయాలని చెప్పి ఆయనకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కలెక్టర్ గారు కలుస్తాం, న్యాయశాఖ మినిస్టర్ గారిని కలుస్తాం, లోకేష్ విద్యాశాఖ మినిస్టర్ కలుస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలిపిస్తా అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక జారీ చేస్తున్నాం. వల్ల ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేది ఏంటంటే నడిబొడ్డులో ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఇక్రా స్కూల్ ఇంతకుముందు నిర్వహించబడినది. ఆ యొక్క భవనం ఖాళీగా ఉంది కాబట్టి ఆ యొక్క భవనాన్ని మన ఉర్దూ జూనియర్ కాలేజ్ కు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. దీనివల్ల మన ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది, మన ముస్లిం సమాజానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వామపక్షాలు అందరూ మనకు ముస్లింస్ వాళ్ళ పిల్లల కోసం మద్దతుగా తెలిపడం చాలా సంతోషమైన విషయం ఇది. కాబట్టి దీనికి మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు ఫరూక్ గారు
దీనికి బాగా స్పందించి ఈ యొక్క ఆలోచనను వాళ్ళు స్వాగతించి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మాకు మంచిగా తెలియపరుస్తారని ఒక ఆశతో మేము ఈ యొక్క సమావేశము ఈ యొక్క అడగడం కూడా ఒక ముస్లిం జేఏసీలు మన క్రిస్టియన్ జేఏసీలు మొత్తం వామపక్షాలు ముస్లిం మైనార్టీ సంఘాలు అందరి తరఫున కోరేది ఈ యొక్క కోరికను మాకు స్వాగతిస్తారని నమ్మకంతో ఆశిస్తున్నాము. జై హింద్. ఎన్టీఏ వారు ప్రకటించిన 2025 జేఈ మెయిన్స్ ఫేజ్ 1 లో ఫలితాలలో నంద్యాలలో అధిక సీట్లు సాధించి పర్సంటేజ్ సాధించిన రావుస్ విద్యార్థులను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ అభినందించారు. అత్యధిక పర్సంటేజ్ సాధించిన బి రావుస్ పూర్ణేష్ రావు 98.59, కేఎస్ సహస్ర 97.757, జి శ్రావ్య 96.411, ఎస్ సభ 95.65లను సన్మానించడం జరిగింది. ఇంతటి ఫలితాలను సాధించిన కళాశాల యాజమాన్యానికి జేఈ అధ్యాపకులు తల్లిదండ్రులు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఘనంగా మంత్రి ఫారూక్ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఏ మోనిచంద్ర, ప్రిన్సిపాల్ సుంకన్న, జేఈ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానేపల్లి మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోనే పార్వతీదేవి స్నానము చేసిన మారు నీళ్లు చెలియ కోనేరు శివాలయం ఉన్నది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మరియు అక్కడికి వచ్చే స్వాములు మాట్లాడుతూ ఉమామహేశ్వరుడు కైలాసము నుంచి యాగంటిలో ఉద్భవించడానికి వచ్చిచుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పినది. అప్పుడు అమ్మవారు స్వామితో, స్వామి మనము భూలోకంలో ఉద్భవించడానికి పోవుచున్నావు, అక్కడికి వద్దు స్వామి అని చెప్పి కైలాసము నుంచి ఈ మారునీల చెలియ కోనేరు శివాలయం వద్ద దిగి అమ్మవారు స్నానము చేటుకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపజేశారు. ఆనాడు ఉద్భవింపజేసిన గంగనే ఈ మారునీల చెలియ కోనేరు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ అమ్మవారు 5 రోజుల ఋతు స్నానము చేసిన తర్వాత యాగంటికి పోయి అక్కడ ఉద్భవించారు. అందుకు గాను ఈ రోజు నుంచి ఈ రోజు వరకు పార్వతీదేవి కైలాసం నుంచి చెలికత్తెలతో వచ్చి ఈ మారునీల చెలియ కోనేరులో ఋతు స్నానము చేయునని ఈ స్థలము పురాణం చెప్పబడినది. అలాగే ఈ గుడిని మరింత అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. అలవాటు కదా సాంగ్కి జరుగు సార్ ఆర్తి ఆర్తి రుణాలు పడతాయి కదా మన భోజనాలు, మళ్ళీ చెట్ల శివరాత్రి రోజు పడుతుంది. శివరాత్రి మళ్ళీ ఇప్పుడు నమస్కారం, నేను రామకృష్ణారెడ్డిని. ఈ గుడి కార్యకర్తగా ఇక్కడ పనిచేస్తుంటాము. ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంతా ఏదైనా కానీ మనం చూసుకుంటుంటాము. ఇక్కడ ఈ గుడి చరిత్ర ఏమనగా పార్వతీ పరమేశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి ఉద్భవించడానికి వచ్చేటప్పుడు అమ్మవారు ఋతుక్రమైనది. అప్పుడు అమ్మవారు ఇక్కడ 5 రోజులు ఋతుస్నానం చేసి ఆ తర్వాత యాగంట్లో ఉద్భవించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారు ఋతుస్థానానికి కోనేరుకి వచ్చి స్నానం చేసిపోతుంటుంది చెలికత్తెలతో వచ్చి. అలాగనే ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం లేనందున భక్తులే ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం గుడుక 22-23 హోమాలు పూజలు, ఫిబ్రవరి 22-23 హోమాలు పూజలు, 24 ధ్వజస్తంభ ప్రతిష్ట, మరలా
సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కూడా భక్తులు చేయగలుగుతున్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కార్తీకాలు శివరాత్రి అప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు కూడా బాగానే వస్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు శివమాల వేసిన భక్తులకు కానీ మధ్యన వచ్చిన భక్తులకు కానీ వసతులు లేకుంటే ఇక్కడ ఒక 5 రూములు కూడా నిర్మించగలిగినాం. ఆ వసతి కోసము ఇక్కడ వసతులు కూడా కల్పించుకుంటూ మేము కృషి చేసుకుంటూ ఇక్కడ ఉంటాము. మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. ఎక్కడ ఉంటుంది గుడి? ఇక్కడ యాగంటి సమీపంలో కిలోమీటర్లు. నా పేరు శివనారాయణ. బనగానపల్లె మండలం యాగంటి దేవస్థానానికి సమీపంలోని పార్వతి కోన పార్వతి స్థానం, పార్వతి పరమేశ్వరుల స్థానం అనేటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పార్వతి కోన ఇక్కడ కలదు. యాగంటికి 1 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ మా పెద్దల కాలం నుంచి కూడా మొదలుకొని ఈరోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి పెద్దలు కార్యకర్తలు ఎవరైతే రామకృష్ణారెడ్డి రమణారెడ్డి ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుడి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని తండ్రిని దర్శించుకొని పునరుద్ధతులు అవుతూ ఇక్కడ అమ్మవారి స్నానం చేసినటువంటి కోనేటిలోని నీళ్లు తాగుతూ ఆ నీళ్లు ఇంటికి తీసుకెళ్తూ మాకు ఎంతో పుణ్యం కలుగుతుంది, మాకు శుభం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఈరోజు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ జరగడం కోసము అదేవిధంగానే ఇక్కడ గుడి ఆవిర్భావం నుంచి కూడా గజస్తంభం కానీ లేదు. ఆ గజస్తంభం ఏర్పాటు కోసం రామకృష్ణారెడ్డి రమణారెడ్డి ఇరువురు ఆధ్వర్యంలో ఇక్కడ 22, 23, 24 హోమ ప్రతిష్ఠ జరుగుతూ 24వ తారీఖు గజస్తంభ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది. భక్తాదులందరూ వచ్చి ఈ సమావేశం జయప్రదం చేయాలా. గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ మేము ఉండడానికి, శివసాములు ఉండడానికి మరియు అమ్మవారి సేవ చేసుకోవడం కోసం వచ్చినటువంటి భక్తాదులకు సంపూర్ణంగా ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో, రూములు అయితేమి అదేవిధంగానే వాళ్ళకు భోజన ఉచిత ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన సాములందరికీ అది ఎవరన్నా కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా భక్తాదుల అందరికీ ప్రసాదం అందే విధంగా ఇక్కడ ఇరువురు ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఇంకా భక్తాదులు ఇంకా ముందుకొచ్చి ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీ వంతు ప్రతి భక్తుడు అమ్మవారి సేవకై, నాయన సేవకై, తండ్రి సేవకై ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. మా మీడియా మిత్రులకు ఇది ఇంకా ప్రతి ఒక్కరు గమనించి గుర్తిస్తారని చెప్పి ఆశిస్తాం. త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో త్రాగునీరు పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్ట్, పొడి చెత్తతో పేపర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లలో మరమ్మతులు, ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నేషనల్ హైవే పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మండలం కానాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా విచిత్రంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు. నంద్యాలలో మాంసం విక్రయ దుకాణాలున్నాయి. చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలను తరలించేందుకు కొందరు దుకాణదారులతో ఒప్పందం. నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డు స్థలంలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలి. రావుస్ జేఈ మెయిన్స్ ర్యాంకర్స్లను అభినందించిన మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్. జగన్మాత పార్వతీదేవి స్నానము చేసిన మారునీలు చెలిమే కోనేరు ఒక శివాలయంలో ఉంది. త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.